మామూలు స్త్రీలా ఉన్నప్పుడు ఈ బిడ్డ పుట్టలేదు. నీ వేషంలో ఉన్నప్పుడు ఈ బిడ్డ పుట్టింది. గర్భగృహంలో ఉన్న నీవు, నా గర్భాన పుట్టిన ఈ బిడ్డ వేరు వేరు కాదు, ఒక్కటే. అవును, నీ సేవ కోసం ఈ బిడ్డను నీ సన్నిధిలోనే వదిలి వెళ్తాను. ఇక ఈ బిడ్డ నువ్వే పెంచాలి. ఒక పాపికి పుట్టిన ఈ బిడ్డ పవిత్రమూర్తిగా పెరగాలి. నీ శక్తులన్నీ ఈ బిడ్డకివ్వాలి. ఇక నుంచి ఈ బిడ్డ నీ బిడ్డ. తల్లి పరాశక్తి, అమ్మవారికి పెట్టిన ప్రసాదాన్ని ఈ బిడ్డ తీసుకుని ఎంగిలి చేసిందే అపచారం, అపచారం. తల్లి, ఏమిటిదంతా? అమ్మా, ఏమిటమ్మా ఇదంతా? నాకేమీ అర్థం కావడం లేదమ్మా. అమ్మా అంబికాదేవి, అయ్యో బిడ్డ ఒళ్ళు కాలిపోతుంది. ఇప్పుడు ఏం చేయాలి? తల్లి, బిడ్డ ఒళ్ళు కాలుతోంది, నీ ఒళ్ళు కాలుతోంది. ఏమిటమ్మా ఇదంతా? ఏమిటమ్మా నీ లీల? ఇది నీ బిడ్డే, ఇది నీ బిడ్డనమ్మా, ఇది నీ బిడ్డే. ఇప్పుడు చెప్పండి, దుర్గ దుష్టదేవత, ఇష్టదేవత, ఊరిని కాపాడే శక్త, ఊరిని పాడు చేసే శక్త? చెప్పండి అయ్యా, చెప్పండి అయ్యా, చెప్పండి. దుర్గ కాపాడే దేవతే, ఈ ఊరి ప్రజల్ని కరుణించే దేవతే. మేం తెలుసుకున్నామయ్యా, మేం తెలుసుకున్నాం. ఈ మనిషి మాటలు నమ్మి మనం మహాపాపం చేశాం. పదలే పోదాం. చూడు పూజారి, నువ్వు చెప్పిన డ్రామా కథ ఈ ఊరి జనం నమ్మచ్చేమో గానీ నేను నమ్మను. దుర్గను దుష్ట దేవతగా నిరూపించి ఈ ఊరు నుంచే తరిమేస్తాను. నాకెందుకు ఈ షోకు? ఉండండి, కొత్త పెళ్లి కొడుకు దర్జాగా ఉండద్దు? ఏమిటి బయట గొడవగా ఉంది? ఎవరో వీధిలో అరుస్తున్నట్టున్నారు, మనకెందుకులే. కాదండి, మన ఇంట్లోనే ఆ గొడవ. ఉండండి, చూసేస్తాను. ఇప్పుడే వచ్చేస్తాను. అయ్యో, మన గుట్టు రట్టే. అత్తయ్య, మావయ్య, ఏమిటి వేషం? యాసమా, ఇంతకు ముందుదే యాసం, ఇది ఒరిజినల్. ఏమిటత్తయ్య, మాట కూడా మార్చేశారు? ఓ మాట మార్చింది మేము కాదు, మీ ఆయనే. ముందు ఆయన బయటకు రమ్మను. రా బయటకి. ఆపండి మీ గోల, ఎందుకు ఇలా అరుస్తున్నారు? అరవా అంట మాకు ఆడికొచ్చి మాకు తిండి పెడతాం, పైసలు ఇస్తాం, గోడ్డలు ఇస్తామని అమ్మాయిలా యాక్టింగ్ చేయమని చెప్పలా? ఓ 10 దినాలుగా యాక్ట్ చేస్తున్నాం. నువ్వు ఇస్తానన్న దుడ్లు ఇయ్యాల, డోకా ఇస్తున్నావు. ఇవాళ పైసలు లేకపోతే డబ్బా డాన్సే. ఈ అడవి జంతువుని ఇంట్లో పెట్టుకోవద్దంటే విన్నావా? ఓ సామే, ఎవరిని నువ్వు అడవి జంతువులు అంటున్నావు? మరేమిటి, కాకుల్ని పిట్టల్ని కాల్చి చంపే జాతేగా మీ జాతి? అవునమ్మా, మేము కాకుల్ని కాలుస్తాం, పిచ్చుకల్ని పేలుస్తాం, కానీ మీలాగా మహాత్మా గాంధీని కాల్చలేదు. మీరు మనుషులేనా? రే, వీళ్ళ మొహాన డబ్బు పారేసి బయటికి గంటాయి. ఏమండి, ఎందుకిలా వీళ్ళని తీసుకొచ్చి నన్ను మోసం చేశారు? లోకం మరీ చెడిపోయింది, ఎవరిని నమ్మాలో తెలియటం లేదు. ఇలా వేషాలేసి ఎందుకు మోసం చేస్తున్నారో అర్థం కావటం లేదు.
నా నడత సరిగ్గా లేదే తప్ప నా నడక ఎప్పుడు రాజనడకే. ఆ? ఏమిటి అలా చూస్తున్నావు? ఇతడు కుంటి మొగుడు కాదే, నేను సెటప్ చేసిన మొగుడు. నాటకం ఆడి నీ మెళ్ళో తాలి కట్టించేశాను. ఇప్పుడు నువ్వు మొగుడున్న అనాథవే. లక్ష్మి, నా క్షేమం కోసం నువ్వు దేవుడికి ప్రదక్షిణాలు చేస్తున్నావు. భైరవుడు అంగ ప్రదక్షిణ చేస్తున్నాడు. హ్మ్. చేతులు కాలాక ఆకులు పట్టుకుని ఏం ప్రయోజనం? నేను ఓడిపోయాను, కానీ ఆ ఓటమినే గెలుపు చేసి చూపిస్తాను. అయ్యో అయ్యో అయ్యో, ఏ గుర్రం మీద బెట్టు కట్టాలో తెలియడం లేదే. గుర్రం అనుకుని కడితే అది గాడిదైపోతుంది. ఈ రోజు ఎలాగైనా సరే జాక్పాట్ కొట్టి తీరాల్సిందే. అయ్యో అయ్యో అయ్యో, ఏది విన్ అవుతుందో తెలియడం లేదే. అమ్మగారు, వంకాయ పులుసు పెట్టా? పెట్టు. టెంకాయ పచ్చడి పెట్టనా? పెట్టవే. బీరకాయ సాంబారు పెట్టు. టొమాటో రసం పెట్టనా? పెట్టవే. ఇంకా ఏం పెట్టమంటారు? నా తల మీద నిప్పులు తెచ్చిపెట్టు. అమ్మగారు చెప్పినట్టు చేయకపోతే కోపడతారు. చాక్లెట్. ఈ గుర్రం పుట్టు పూర్వోత్తరాలు తెలియలేదే. అమ్మయ్యా, అమ్మగారు చెప్పినట్టు చేశాను. కో అంటే కోయిలమ్మ కో 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 కో, ఆ కో. ఎప్పుడు నన్ను చూసి భయపడ్డు, ఈ రోజు నన్ను చూసి భయపడుతున్నాడు. పిచ్చి సన్యాసి. ఈ రోజు జాక్పాట్ కొట్టి తీరాల్సిందే. తల మునిగేలా వరదొచ్చింది. నగపోతే సిగపోతే. రాజా, మ్. రేసుకెళ్తా వస్తావా? నీకు వేరే పనే లేదు. నేను శబరిమల జ్యోతికి వెళ్ళాలనుకుంటున్నానక్క. తల జ్యోతి దీపం దీపం. ఏమిటి అందరూ నన్ను చూసి భయపడుతున్నారు? నా తలకున్న మర్యాద మర్యాదే. అయ్యో, అయ్యో, అయ్యో. దుర్గా, రాశాంతి, నీ భర్తని గుడికి తీసుకురాలేదా? ఆయన వస్తాననే అన్నారు, నేనే వద్దన్నాను. అతను నిన్ను బాగా చూసుకుంటున్నాడా? నా మీద ఆయనకి ఎంత ప్రేమో తెలుసా? అలాంటి భర్త దొరికినందుకు నేను పెట్టి పుట్టాను. ఏమిటి నల్ల చీరతో గుడికొచ్చావు? అప్పుడు పసుపు చీరను నల్లగా చేసిచ్చావు. ఇప్పుడు నల్ల చీరను పసుపు చీరగా చేసిస్తావనే నమ్మకంతోనే వచ్చాను. నలుపును తెలుపు చేయొచ్చు, మెరుపుని నలుపు చేయలేం. నదిని దారి మళ్లించొచ్చు కాని విధిని దారి మళ్లించలేం. నీ అదృష్టం ఇంతే. ఎలా ఉంది విందు? సూపర్, బ్రహ్మాండం. అకో అతిథిని పిలు. పిలుస్తాను. ఆ, శాంతమ్మా, లేచిన దగ్గర నుంచి పాత్రలు తోమి తోమి చేతిరేఖలే అరిగిపోయేలాగున్నాయి. పిన్ని, నా మీద హఠాత్తుగా ఎంత ప్రేమ పుట్టిందేమిటి? ఎంత అడ్డదారిని వచ్చిందాన్నైనా పిన్ని పిన్నే కదమ్మా. ఏదో కోపంతో పాత్రలు తోమన్నాను. తోమింది చాదా, అమ్మ భోంచేదు గాని. పర్వాలేదు, నేను తర్వాత తింటాను పిన్ని. రామ్మా, కూర్చోమ్మా, తిను. పిన్ని, మీరంతా మేము ఎప్పుడో తినేసాగా, నువ్వు కూర్చోమ్మా. ఆ. దుబాయ్ బాదం పప్పు, బొంబాయి జీడిపప్పు, గుంటూరు నెయ్యి, గుండు మిరియాలు. ప్రేమతో వేసి ప్రేమగా చేసిన పొంగలమ్మా. తినమ్మా, తిను. పిన్ని, నీలో ఇంత మార్పు వస్తుందని నేను ఊహించనే లేదు. ఇదంతా నువ్వు కొలిచి ఆ గోమాత మహిమమ్మా. భైరవుని మర్చిపోయాక. చేర్చుకో. తినమ్మా, తిను.
ఆపండి! పొంగల్లో గాజు ముక్కలు కలిపి నన్ను ఎందుకు ఇలా చిత్రహింస పెడుతున్నారు? ఇనప గుగ్గిళ్ళనే ఉడికించే పతివ్రత జాతినిది. గాజు ముక్కలన్నీ గారెలవుతాయి. తినవే తినవే అంటే మొగుడు చెప్తున్నాడుగా, తినవే. తిను. ఒరేయ్, ఇంతవరకు మీరు పొంగల్ చూసుంటారు, చక్కెర పొంగల్ చూసుంటారు. చూసారా రక్త పొంగల్. పొంగలండి పొంగలి, పొంగలండి పొంగలి, రక్త పొంగలి. ఇక నుంచి నీకు అన్నం లేదు, చేతికి మందేయటానికి దిక్కు లేదు. ఈ చెయ్యి అలాగే సెప్టిక్ అయిపోవాలి. చేతి నరికి పారేయాలి. పోవే. మీ ఇద్దరికి నేనంటే ఎంత ప్రేమ!